సో ఇక్కడ మనం ఈ మార్గంలో కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ. సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? అలైన్ చేస్తున్నాం. అంటే మన యొక్క స్థితిని భగవంతుని యొక్క స్థితితోటి అలైన్‌మెంట్ చేస్తున్నాము. దీన్నే సమర్పణ అంటున్నాం. సో మనం ఈ మార్గంలో మనం ఏమైనా కొత్తయి ఏమైనా కనిపెట్టాలనేమో అనంటే ఏమీ కనిపెట్టేది ఏం లేదు. మొత్తం అంతా ఆయన చెప్పేసాడు. మనం తెలుసుకోవడమే. తెలుసుకుని మన స్థితిని ఆయన స్థితికి, ఆయన శాంతి సాగరుడైతే మనము శాంతి అన్న స్థితికొచ్చి అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి. అది రావడం కోసమే అభిషేకంలో మనసు ద్వారా తలుచుకుంటాము. వాక్కు ద్వారా ఓం నమః శివాయ అంటాము. కర్మ ద్వారా నీళ్లు ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఆ ఏకాగ్రత కుదరడానికి. సో ఆ రకంగా సాకార శివుడిని చూస్తున్నప్పుడు ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే ఆ మనసు లగ్నమైనప్పుడు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతాం. ఇది ట్రై చేసి చూడాల్సిన విషయం. అలా కాకుండా ఏదో బాహ్యంగా అలా వేసేస్తుంటే ఇంటి ఇప్పుడున్న పద్ధతుల్లో ఏంటంటే గుళ్ళో చేసేటప్పుడు పూజారి చేస్తుంటాడు. మనం నిల్చుని ఉంటాము. సో ఇంకా అలా నడుస్తుంది. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి ఊర్లో ఆ గుళ్ళున్న చోట ఆ గుడి పక్కన ఏమంటారు దాన్ని, కొలను గాని, నదులు గాని, మీరు గమనిస్తే పుణ్యక్షేత్రాలు ఎక్కువ నదుల దగ్గర ఉంటాయి. లేదా ఆ గుడికి పక్కన ఒక చిన్న కొలను కాబట్టి అట్లేవో ఉంటాయి. సో అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఎవరికి వాళ్ళు శివుడి పైన నీళ్లు పోసి అభ్యాసం చేసేవాళ్ళు. శివుని తలుచుకుంటే ఆత్మకి శక్తి వచ్చేది. ఆ శక్తి ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మ స్వతహాగా అక్కడ వీళ్ళకు గైడెన్స్ ఇస్తూ పోతది. మన రామాయణ సీత ఎగ్జామ్. సో పంచతత్వాలతో చేసిన శరీరంలో పంచవటిలో ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు స్వతహాగా ఆత్మే మనకు గైడెన్స్ ఇస్తూ పోతది. సో శ్రేష్ఠ కర్మలు చేస్తూ పోతారు. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం యొక్క పర్యవసానం కరెక్ట్‌గా ఉంటది కాబట్టి జీవితంలో శాంతి ఉంటది. సో ఎక్కడ ట్రాక్ తప్పాం మనము? ఎప్పుడైతే కర్మేంద్రియాల ద్వారా బయట చూడ్డము, చెవుల ద్వారా విని మన స్థితిని మార్చుకుని భగవంతుడు చెప్పే ధర్మాన్ని పక్కన పెట్టేశాం.